మన ఆత్మీయ జీవితంలో ఈ సూత్రాన్ని ఎప్పుడూ నేర్చుకోవాల్సింది. మన పని చిన్న పని, ఆయన పని పెద్ద పని. మన పని ప్రారంభిస్తే, మనం ఒక స్టెప్ ఏస్తే ఆయన 10 స్టెప్పులేస్తాడు. ఏమంటున్నాడు చూడండి 2 అధ్యాయం 4, 5 వచనాల్లో, ధైర్యం తెచ్చుకోండి, పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఐదవ సూత్రం ప్రభువు మీద ఆనుకోవటం. ప్రభువు మీద విశ్వాసంతో ముందుకెళ్తాం. నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే ప్రభు మీద ఆనుకొని ముందుకెళ్ళటమే. ఆ మాట మీకు అర్థమై ఉంటుంది. 3 సార్లు ఆ మాట అన్నాడు. ధైర్యం తెచ్చుకోండి, నేను మీ మధ్య ఉన్నాను, మీరు ధైర్యం తెచ్చుకోండి. మన పని ఎప్పుడైనా, ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. మన పని ఏంటి ఎప్పుడైనా? చిన్నదా పెద్దదా? మనం చాలా పెద్ద పని చేసామనుకుంటాం. ఎప్పటికి పెద్ద పని కాదు. ఆయన చేసే పని పెద్ద పని. వెండి నాది, బంగారం నాది. ఎవరైనా 2 చేపలు తెమ్మంటే తెచ్చిస్తారు.